హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మన మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ ముందు తెలుసుకున్న ముందు సంక్రాంతి మూవీ కలెక్షన్స్ ముందు తెలుసుకుందాం. చిరంజీవిగా నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా వరల్డ్ వైడ్గా 233 కోట్ల గ్రాస్, 144 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 22 కోట్ల ప్రాఫిట్ చూసి సూపర్ హిట్, క్లీన్ హిట్గా నిలిచింది. తర్వాత ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజసాబ్ మూవీ వరల్డ్ వైడ్గా 200 కోట్ల గ్రాస్, 120 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకొక 89 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. ప్రస్తుతానికి పెద్ద సినిమా లేకపోవడం ఈ సినిమాకి కలిసి వచ్చే విషయం. తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన నారి నా నవమూల సినిమా 18 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకొక 25 లక్షలు కలెక్ట్ చేసి ఈ సినిమా క్లీన్ హిట్గా నిలిచిపోతుంది. అంటే ఇదిగా క్లీన్ హిట్ అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు. తర్వాత రవితేజ హీరోగా నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి 17 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకో 10 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి హీరోయిన్గా నటించిన అనగనగా ఒక రాజు 64 కోట్ల గ్రాస్, 36 కోట్ల షేర్ రాబట్టింది. 8 కోట్ల ప్రాఫిట్ చూసి ఈ సినిమా కూడా క్లీన్ హిట్ జాబితాలకి నిలిచిపోయింది. ఇంకా రిలీజ్కి ఒక రోజు ముందు పోస్ట్ పోన్ అయిపోయిన జననాయక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ వల్ల ఇప్పటికే ఆగిపోయింది. లేదంటే ఈ సినిమాని కూడా జనవరి సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా కేసు కోర్టులో నడుస్తుంది. తర్వాత రిలీజ్ మూవీస్ వస్తే జల్సా 85K వసూలు చేయగా, మహేష్ బాబు నటించిన మురారి సినిమా రిలీజ్లో 50K వసూలు చేసింది. పోటాపోటీ మధ్య రిలీజ్ అయిన 2 సినిమాల్లో జల్సా అదే పై చేయింది. తర్వాత బాహుబలి ఎపిక్ వరల్డ్ వైడ్గా 75 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ వసూలు చేసి రిలీజ్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే దళపతి విజయ్ లాస్ట్ సినిమా అయిన జననాయకుడు సెన్సార్ రిపోర్టు ఇవ్వకపోవడంతో ఆగిపోయింది సినిమా రిలీజ్. కానీ వస్తున్న సమాచారం, ఒకవేళ రిపోర్ట్ వస్తే కానీ ఈ సినిమాని జనవరి 20 రిపబ్లిక్ సందర్భంగా లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు ఎన్నికలకు అయ్యే జరిగేలోపు ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తర్వాత స్పిరిట్ మూవీ అప్డేట్ వస్తే ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తారు. తర్వాత రీసెంట్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. మార్చి 5, 2020 వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని సమాచారం. సందీప్ రెడ్డి వంగ మూవీస్ ఎక్కువగా డిసెంబర్లో రిలీజ్ అవుతాయి, కానీ ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అనౌన్స్మెంట్ వీడియోగా చేశారు. తర్వాత వస్తున్న సమాచారం ఏంటంటే తను నెక్స్ట్ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్తో అని సమాచారం. ఇది కూడా స్ట్రాంగ్ బజ్తో వస్తుంది. ప్రస్తుతానికి జయ2 బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ సినిమా అయిపోయిన అల్లు అర్జున్తో సినిమా చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరుగా ఫస్ట్ డైరెక్ట్, అంటే ఈ 2 సినిమాలు 2027 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత బల్గం ఫేమ్ వేణు కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. బల్గంతో చాలా పేరు తెచ్చుకున్న వేణు ఆ సినిమాతో నేషనల్ అవార్డుగా గ్రహించారు. కానీ తర్వాత సినిమా ఎల్లమని అనౌన్స్ చేసిన హీరో మాత్రం దొరకలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ని పార్షి అనే ఒక క్యారెక్టర్తో సినిమా హీరోగా ప్రకటించారు. గతంలో ఈ సినిమాలో నితిన్ నాని అనుకున్న వాళ్ళు రిలీజ్ చేయడంతో ఈ సినిమా డిఎస్పీ గారికి వెళ్ళింది. తర్వాత శర్వానంద్ 38వ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సంపతనంద్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవకాశం ఉంది. బైకర్ షూటింగ్ అయిపోగానే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా బైకర్ సినిమా విషయానికి వస్తే ముందుగా డిసెంబర్లో రిలీజ్ అనుకున్న అఖండ అవతార్ సినిమాతో క్లాష్ వల్ల జనవరికి పోయింది. తర్వాత జనవరిలో 5 సినిమాలు రావడంతో అక్కడిగా పోస్ట్ పోన్ అయింది. ఇదిగా ఇప్పట్లో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇంకా రీసెంట్గా యాస్ టాసిక్ నుంచి టీజర్ రిలీజ్ అయింది. అందులోని బోల్డ్ సీన్స్ మీద తీవ్ర అభ్యంతరం వచ్చింది. దీనిపై చిత్రబృందం లైట్గా స్పందించింది. కానీ సెన్సార్ బోర్డు నుంచి మాత్రం ప్రెసిడెంట్ అయిన పర్సన్ జోషి స్పందించారు. వెబ్ సిరీస్ కానీ, ఓటీటీస్ మూవీస్ కానీ టీజర్ ట్రైలర్స్ తమ పరిధిలోకి రావని, ఒకసారి వస్తే తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పర్సన్ జోషి చెప్పారు. అంటే తమ పరిధిలోనే రాని విషయాలను మేము చర్యలు తీసుకోలేమని చెప్పారు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అలాంటి సీన్స్ని ఖచ్చితంగా తొలగిస్తామని సమాచారం. అంటే భవిష్యత్తులో టాసిక్ మూవీలోని సీన్స్ని మనం డీటెయిల్ చూడకపోవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వార్ 2 ఫెయిల్యూర్, కింగ్డమ్ ఫెయిల్యూర్ నుంచి పంచుకున్నారు.
ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏమంటే వాటుపై తను ఎన్నో భారీ హోప్స్ పెట్టుకున్నాను, తాకను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ వాటు ఫ్లాప్తో మీ వద్ద ఎంతో నిరాశ చెందామని చెప్పారు. 18 కోట్ల లాస్ వస్తే యాసర్ ఫిల్మ్స్ వాళ్ళు పిలిచి మరి 10 కోట్లు ఇచ్చి వాళ్ళ మంచి మనసు చాటుకున్నారు అని చెప్పారు. ఇంకా కింగ్డమ్ ఫెయిల్యూర్కి కారణాలు చెప్పాడు. వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సెకండ్ హాఫ్ సినిమా ఫెయిల్యూర్ కారణమని, హీరో అన్న చనిపోతుంటే హీరోయిన్తో హీరో ఉండటం అనేది జనగా నచ్చక డిస్కనెక్ట్ అయ్యి సినిమాని ఫ్లాప్ చేశారని రిపోర్ట్స్లో వచ్చాయని చెప్పాడు. అది గౌతమ్ తిన్నూరుకు చెప్పిన తను అలానే తీస్తానని చెప్పడంతో తను మాట కాదనలేకపోయింది అన్నాడు నాగవంశీ. ఇంకా రాజమౌళి రమేష్ బాబు వానర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్కి చాలా టైం తీసుకుంటున్నారు, చాలా హై గ్రాఫిక్స్ని ఈ సినిమాకి వాడుతున్నారు. ప్రస్తుతానికి సమ్మర్ 2027 అన్నారు. ఒకసారి గ్రాఫిక్స్ హ్యాండ్ ఇవ్వకపోతే అన్న టైంకి రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఆగస్టు లేదంటే దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా టైంకి రావటం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తలైవర్ రజనీకాంత్ 170 మూవీ విషయానికి వస్తే ఇందులోంచి సుందర్ తప్పుకునే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందులోకి సిబి చక్రవర్తి వచ్చారు. ఈయన 173 మూవీకి డైరెక్టర్గా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ వివరిస్తున్నాడు. ఈ సిబి చక్రవర్తి ఎవరో కాదు, శివకాంత్కి నటించిన డాన్స్ సినిమాకి ఇతని డైరెక్టర్. సో గైస్, దిస్ ఇస్ అ మూవీ లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ ఫర్ more videos. Thanks for watching.